వెల్కమ్ బ్యాక్ మా ఫస్ట్ 3 వీడియోస్ కంప్లీట్ చేసి నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటేనే నువ్వు చాలా గ్రేట్. సో, ఈ వీడియోలో మనం కంట్రోల్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో, మొత్తం కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి? అసలు ఎన్ని రకాల కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి? అసలు ఎందుకు? ఎలా నేర్చుకోవాలి? అన్ని ఎగ్జాంపుల్స్‌తో సహా చాలా క్లియర్‌గా చెప్తాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. యాహ్! కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ సి అంటే ఏమీ లేదు. దే ఆర్ యూజ్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్. అంటే నువ్వు కండిషన్ ఇచ్చి అది ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ అయితే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఫాల్స్ అయితే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పడానికన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నువ్వే తీసుకో. నీ దగ్గర ఒక ₹10 నీ పాకెట్. నీ దగ్గర ఒక ₹10 అనేది ఉంది. నువ్వు ఒక చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళావు. ఏ చాక్లెట్ అయినా పర్లేదు. చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళావు. షాప్ కీపర్ దగ్గరికి వెళ్తావు. చాక్లెట్స్ ఉన్నాయా అని అడుగుతావు. ఆహ్, నువ్వు ఎలా కొనుక్కుంటావు ఇప్పుడు? నీ దగ్గర ఉన్న ₹10 చాక్లెట్‌లోనే ఈ లోపలనే కదా కొంటావా? లేకపోతే నీ దగ్గర ఉన్న ₹10 కన్నా ఎక్కువ ప్రైస్ ఉన్న చాక్లెట్ కొంటావా? లేదు కదా! సో, ₹10 కన్నా తక్కువ లేదా నీ దగ్గర కరెక్ట్‌గా ₹10 సరిపడే చాక్లెట్ మాత్రమే కొంటావన్నమాట. సో, దాన్నే డెసిషన్ మేకింగ్ అంటారు. సో, సిలో మనం అలాంటి డెసిషన్ మేకింగ్ అలా చేస్తాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్‌లో చేస్తామన్నమాట. సో, ఫస్ట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు. మీకిక్కడ జస్ట్ బేసిక్ సింటాక్స్ చెప్తాను. తర్వాత మనం ప్రోగ్రామ్ కూడా కొడదాం. మీకు బేసిక్ అండర్‌స్టాండింగ్ అంతా వచ్చేస్తుంది. ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేసి బేసిక్, మోస్ట్ సింపుల్ అండ్ మోస్ట్ బేసిక్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అన్నమాట. చాలా సింపుల్ ఉంటుంది. సింటాక్స్ చూడండి. ఇఫ్ ఓపెన్ చేసి కండిషన్. ఇఫ్ కండిషన్. ఇక్కడ ఒకవేళ అది ట్రూ అయితే ఏ స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి? స్టేట్మెంట్స్. క్లోజ్. ఇదే బేసిక్, ఇదే సింటాక్స్. ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ కొడితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ యాహ్! ఇక్కడ ఇంట్ a ఈక్వల్ టు 10 అని ఇనిషియలైజ్ చేద్దాం కదా! b ఈక్వల్ టు 12 కదా! సో, ఇఫ్ a గ్రేటర్ దాన్ b printf రన్ చేద్దాం. రన్ అవ్వదు. మనం ఇక్కడ ఏం చేయాలి? ఓకే. printf చూసారా, ఇక్కడ ఎగ్జిక్యూషన్ మొత్తం ఎగ్జిక్యూట్ అంతా అయిపోయింది. ఎర్రర్ త్రో చేయకుండా ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం ఏం చేసామంటే ఈ స్టేట్మెంట్ కింద ఏం ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో, కండిషన్ చూసుకోరా సారీ సెమికోలన్ వాడు. యాహ్! అక్కడ మీరు చూసినట్టయితే ఏ గ్రేటర్ దాన్ బియా? కాదు కదా! సో, 10 గ్రేటర్ దాన్ 12 కాదు కదా! సో, ఏం చేసింది? ఫస్ట్ టైమ్ మనం ఏం చేసింది? ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేసుకుంది. ఫాల్స్ అది. సో, ఇంకా బ్లాక్‌లోకి ఎళ్ళలేదన్నమాట. లోపలికే ఎళ్ళలేదు. ఈ కోడ్ కంపైలింగ్ ప్రాసెస్ అనేది అసలు దీనిలోకే ఎళ్ళలేదు. సో, మనకి డైరెక్ట్ ఈ ఈ బ్లాక్ బయటకొచ్చేసింది. బయటకొచ్చి దాని కింద ఇంకా ప్రింట్ స్టేట్మెంట్స్ ఏం లేదు కాబట్టి మనకి బ్లాంక్ స్క్రీన్ ప్రింట్ అయింది. సో, ఇప్పుడు మనం ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్‌లో కండిషన్ చూసుకోరా బాబు అని పెట్టాం. అంటే కండిషన్ ఫాల్స్ అయింది చూసుకోరా బాబు అని. ఇప్పుడు దీన్ని కండిషన్ లెస్ దాన్ చేద్దాం. యాహ్! అది. స్లాష్ అని పెట్టలేదు. అందుకే అలా వచ్చింది. సో, ఇప్పుడు ఇఫ్ లెస్ దాన్ బి. లెస్ దాన్ బి కాబట్టి కరెక్టే కదా! సో, ఏమైంది? ట్రూ కాబట్టి ప్రింట్‌ఎఫ్
నువ్వు గ్రేట్ రా బావ అని చెప్పి ప్రింట్ చేసి ఆ బ్లాక్ బయటకు వచ్చి మరి ప్రింట్ ఎఫ్ కండిషన్ చూసుకోరా బాబు అన్నది కూడా స్టేట్మెంట్ ప్రింట్ స్టేట్మెంటే కదా. అసలు మనం ఇంక దీనిలోకి వెళ్ళకు, ఈ స్టేట్మెంట్ లోకి వెళ్ళకు అని చెప్పి మనం కంప్యూటర్కి ఏం చెప్పలేదు. సో ఇది కూడా ఒక ప్రింట్ స్టేట్మెంటే కాబట్టి అది కూడా ప్రింట్ అయిపోద్ది అనమాట. ఇది బేసిక్ ఇఫ్. కాకపోతే ఇప్పుడు నాకు ఈ స్టేట్మెంట్ వద్దు, కండిషన్ చూసుకోరా బాబు అన్న స్టేట్మెంట్ వద్దు, నాకు ఇదే కావాలి. ఎందుకంటే ఇది ట్రూ కాబట్టి, బ్లాక్ ట్రూ కాబట్టి నాకు ఆ స్టేట్మెంట్ వరకు ప్రింట్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చే స్టేట్మెంట్స్ అన్ని ఇంకా ఏ ప్రింట్ స్టేట్మెంట్ ఉన్నా అది ప్రింట్ చేయకూడదు. దానికోసమే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది వాడతాం అన్నమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే చాలా సింపుల్. ఆల్రెడీ ఈ సింటాక్స్ రాసింది కదా, దీనికి రాద్దాం. ఇఫ్ సేమ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇఫ్ సింటాక్స్ ఒకటే, ఎల్స్ కి ఈ కర్లీ బ్రేస్ కింద సేమ్ ఇఫ్ ఎక్కడ రాసాం దాని లైన్లోనే ఎల్స్ అని రాసి సేమ్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి ఇంకో స్టేట్మెంట్ ఇస్తాం. లైక్ ఇంకో స్టేట్మెంట్ అంటే ఒకవేళ ఇఫ్ ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్న బ్లాక్ ప్రింట్ అవుద్ది, ఎల్స్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒకవేళ ఇఫే కరెక్ట్ అనుకోండి, అసలు ఎల్స్కి వెళ్ళకుండా అక్కడితో ఎల్స్ బ్లాక్ ఇంకా ఇఫ్లో ఉన్న కోడ్ అంతా రన్ అయిపోయి ఇంకా డైరెక్ట్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ బయటకు వచ్చేస్తుంది అనమాట కంపైలర్. సరే, ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని సేమ్ బ్లాక్ అనే ఇఫ్ ఎల్స్ అని చేద్దామా. ప్రింట్ కండిషన్ చూసుకోరా బాబు అనే స్టేట్మెంటే ప్రింట్ అవ్వలేదు. సో మీకు ఇందాక చెప్పాను కదా, ఇందాక ఇఫ్ వాడినప్పుడు ఇఫ్లో ఉన్నది కరెక్ట్ అయ్యింది, ఈ కండిషన్ కరెక్ట్ అయింది కాబట్టి ఆ బ్లాక్లోకి వెళ్ళి ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేసింది. అండ్ మరి అది అయిపోయిన తర్వాత మళ్ళీ మరి ఇఫ్ కింద ఉన్న స్టేట్మెంట్స్ కూడా ప్రింట్ అవుతాయి కదా, ఎందుకంటే దానికి ఎర్రర్ ఏం లేదు. సో కండిషన్ చూసుకోరా బాబు అని కూడా ప్రింట్ అయిపోయింది. సో నాకు అది వద్దు, నేనేం చేశాను, ఎల్స్లో రాశాను. సో ఇప్పుడు ఏమవుద్ది, ఒకవేళ ఇఫ్ కండిషన్ కరెక్ట్ అయితే ఇఫ్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి డైరెక్ట్ ప్రోగ్రామ్ ఎండ్కి వచ్చేస్తుంది. ఇఫ్ ఎల్స్ బ్లాక్ బయటకు వచ్చేస్తుంది కంపైలేషన్ ప్రాసెస్ అని. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే, ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అయితే కండిషన్ చూసుకోరా బాబు, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది బేసిక్ ఇఫ్ ఎల్స్. అండ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది ఏమీ లేదు మా, జస్ట్ సేమ్ ఇఫ్ ఎల్స్ బ్లాకే, ఇఫ్ ఎల్స్ లాగే ఉంటుంది సింటాక్స్ అంతానే. కాకపోతే ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఏంటంటే ఒకవేళ ఇఫ్ కరెక్ట్ అయితే ఆ ఇఫ్ బ్లాక్ లో ఇంకో ఇఫ్ లేకపోతే ఇంకో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ పెడతాం అనమాట. ఒకవేళ ఎల్స్ కరెక్ట్ అయితే ఆ ఎల్స్ బ్లాక్ లోనే ఇంకో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ పెడతాం. అర్థమైందా? ఇప్పుడు ఇఫ్ డయాగ్రామ్ వేస్తాం. స్టేట్మెంట్ కండిషన్ సో ఇది ఓకే. ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఇంకో కండిషన్, టూ కండిషన్స్. ఒకవేళ ఫాల్స్ అయితే ఇంకో టూ కండిషన్స్. అర్థమైందా? డైరెక్ట్ గా ఇఫ్ ట్రూ అయితే దానిలో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఒకవేళ ఈ కండిషన్ కరెక్ట్ అయితే ఇంకో టూ కండిషన్స్ చెక్ చేయమని చెప్పి మన కంప్యూటర్ చెప్తాను. ఒకవేళ ఫాల్స్ అయితే ఇంకో టూ కండిషన్స్ చెక్ చేయమని, దాన్ని బట్టి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ ఇది ట్రూ అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోతే ఈ రెండాట్లో ఏదో ట్రూ అవుద్ది కదా. సేమ్ ఈ రెండాట్లో ఎలాగైతే ట్రూ అవుద్దో ఈ రెండాట్లో కూడా ఏదో ఒక కండిషన్ ట్రూ అవుద్ది. ఆ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. లాస్ట్ అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్
సో సింపుల్ ఇదే ఇఫ్ ఎల్స్. మీకు ఒక ప్రోగ్రామ్ చేస్తే అర్థమైపోద్ది. యా ఇక్కడ రాద్దాం. ఏం రాద్దాం? ఓకే, ఫస్ట్ A greater than B. So if A equals to 15, A equals to 15. So printf A is 15, else printf A is not 15. ఓకే, ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి అయితే మనం ఏ ఈక్వల్ టు 15 అని చెప్పి చెక్ చేయమంటున్నాం. ఒకవేళ ఏ లెస్ దెన్ బి అయితే, ఒకవేళ ఏ అనే ఎలిమెంట్ బి కన్నా తక్కువ అయితే, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 10, printf is 10, else is not 10. అంతా ఓకే కదా? ఓకేనా? యా ఓకే. యా ఏ ఈజ్ 10 ప్రింట్ అని చూసారా? ఇక్కడ ఏమైంది? ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్పి చెక్ చేసుకోండి. ఈ ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఏ గ్రేటర్ దాన్ బిఆ, ఏ గ్రేటర్ దాన్ బిఆ కాదు కదా, 10 గ్రేటర్ దాన్ 12 కాదు కదా. సో డైరెక్ట్ ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోద్ది. ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి, సో ఎల్స్ బ్లాక్ అంతా ఎల్స్ ట్రూ కాబట్టి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ప్రింట్, ఎల్స్ బ్లాక్లో ఉన్న ఆ కోడ్లోకి వెళ్తుంది, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తుంది అనమాట. సో ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిన వెంటనే దానికి ఏమొచ్చింది? ఇఫ్ ఏ ఈక్వల్ టు 10 అని చూసుకోండి. ఎస్, ఏ 10 కాబట్టి ఏ ఈక్వల్ టు 10, ఏ ఈక్వల్ టు 10. సో ఇక్కడ ఏ ఈజ్ 10 ప్రింట్ అయింది. ఇక్కడ 9 ఇద్దాం. ఏ ఈజ్ నాట్ 10. ఇక్కడ ఏమిద్దాం? 15 ఇద్దాం. మనం అలాగే స్టేట్మెంట్ రాసాం కాబట్టి. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ బ్లాక్ ట్రూ అయింది, ఇక్కడ వరకు ట్రూ, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి ఎంటర్ అయింది. లోపల కూడా ఈక్వల్ టు 15 అని చెక్ చేసుకుంది, ఎస్ అయింది. సో ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. సింపుల్. ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో ఇంకో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అన్నమాట. ఒక ఇఫ్ బ్లాక్ లో ఇంకో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ పెట్టడం, లేకపోతే ఎల్స్ బ్లాక్ లో ఇంకో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ పెట్టాలని నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఇది సింపుల్. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ సిమిలర్, కొంచెం నెస్టెడ్ ఇఫ్ లాగే సిమిలర్ గానే ఉంటుంది, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఇఫ్ ఒక కండిషన్ రాస్తాం కదా, ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే మనం ఏం చేయమంటాం? స్టేట్మెంట్ ని, అదే కంప్యూటర్ ని, ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్ లో ఉన్న లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయమంటాం. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ వెళ్ళమంటాం. కాకపోతే ఇక్కడ ఏమవుద్దంటే, ఒకవేళ ఇఫ్ ట్రూ అయితే లోపల ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. సారీ, రైటింగ్ ఏమవుతుంది. లేదంటే ఇంకో కండిషన్ చెక్ చేయమంటాం. ఎలాగా? ఎల్స్ ఇఫ్ అనే దాన్ని వాడి ఇంకో కండిషన్ ఇస్తాం అన్నమాట. కండిషన్ 2. ఓకే,
ఈ కండిషన్ ఒకవేళ ఇఫ్ ఇఫ్ అనేది రాంగ్ అయితే ఎల్స్ ఇఫ్ లో ఉన్న కండిషన్ చెక్ చేయమంటాం. ఒకవేళ ఎల్స్ ఇఫ్ లో ఉన్నది కరెక్ట్ అయితే ఎల్స్ ఇఫ్ లో ఉన్న బ్లాక్ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి, అది ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు, ఇది కూడా రాంగే. సో ఇది ఇప్పుడు ఏమంటాం, ఇంకో కండిషన్ ఇస్తాం. కండిషన్ 3 స్టేట్మెంట్. ఇది ఇప్పుడు ఎల్స్ ఇఫ్ కండిషన్ 3 ఇస్తాం, ఇంకో కండిషన్ ఇస్తాం, దాన్ని కూడా చెక్ చేయమంటాం. ఒకవేళ అది ట్రూ అయితే ఈ కండిషన్ ప్రింట్ అవుద్ది. ఇంకా ఏ కండిషన్ కూడా ఇంక ఏ కండిషన్ ట్రూ అవ్వట్లేదంటే లాస్ట్ లో ఎల్స్ బ్లాక్ ఇచ్చేస్తే ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో అంతే ఇఫ్ ఎల్స్ అంటే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. సో మొత్తం తీసేద్దాం. ఏమిద్దాం, ఓకే ఓపెన్ చేద్దాం. అక్కడ 4 తీసుకుందాం. A ఈక్వల్ టు 1. ఓకే, మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. printf is okay, is 1. So if equal to 2, is 2. Else if equal to 3, ఎల్స్ ఇంకా కండిషన్స్ అవ్వచ్చు, కాకపోతే ఇక్కడితో వదిలేద్దాం. ఇంకా A is not, A is unknown, A is unknown. యా, ఇక్కడ చూడండి, మనం ఏ వాల్యూ అనేది 4 అని ఇనిషియలైజ్ చేస్తాం. ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్ మనం ఎలా రాసాం కండిషన్స్ అనేది, ఫస్ట్ ఇఫ్ బ్లాక్ లో ఏ ఈక్వల్ టు 1 అని చూడమన్నాం, అంటే ఏ వాల్యూ 1 అని చూడమన్నాం. ఏ వాల్యూ 1 కాదు కదా, సో ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాం, ఎల్స్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 అని చూడమన్నాం. ఏ ఈక్వల్ టు 2 కాదు కదా, ఈక్వల్ టు 4 వాల్యూ, సో ఇంకా ఆ ప్రింట్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవ్వదు. థర్డ్ కండిషన్ ఏమి ఇచ్చాం, ఈక్వల్ టు 3 కాదు కదా, ఈక్వల్ టు 4, సో ఇంకా ఆ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవ్వదు. లాస్ట్ ఎల్స్ లో ఇంకా ఈ పై కండిషన్స్ అన్ని ఫెయిల్ అయిపోతే, ఫాల్స్ అయితే లాస్ట్ లో ఏదో ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్ కాదు, ఓకే ఇది చూడమని ఇస్తాం అనమాట కొన్ని కేసెస్ లో. ఇంకా ఏ ఈజ్ అన్నోన్, మనం ఈ కండిషన్స్ అన్ని కూడా అది పాస్ అవ్వలేదు కాబట్టి ఏ వాల్యూ నాకు తెలియదు అని చెప్పి ప్రింట్ చేయమన్నాం. సో ఏ ఈజ్ అన్నోన్, ఇక్కడ ఏ వాల్యూ 2 పెడతాం. ఏ ఈజ్ 2 అని ప్రింట్ అయింది, ఎందుకంటే సెకండ్ ఎల్స్ ఇఫ్ ఫస్ట్ ఇఫ్ ఫాల్స్ అయిన వెంటనే సెకండ్ కండిషన్ ఏంటి, ఏ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి ఇచ్చేయమన్నాం కాబట్టి ఏ ఈక్వల్ టు ట్రూ, ఏ ఈక్వల్ టు ఈజ్ ట్రూ. సో ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ 2 కాబట్టి అది ఆ బ్లాక్, ఆ ఎల్స్ ఇఫ్ లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటి, ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ 2. సో ఆ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట, ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. సో స్విచ్ స్టేట్మెంట్ అంటే ఆల్టర్నేటివ్ వెర్షన్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అనమాట. వేరే వెర్షన్ అంటే వేరే వేగలో మనం రాసుకోవచ్చు.
డైరెక్ట్ మీకు డైరెక్ట్ కోడే కొట్టేస్తాను. మీకు అది ఇంకా అర్థమైపోతుంది. ఇంకా ఇవన్నీ తీసేయండి. స్విచ్ ఏ కదా. మీకు డైరెక్ట్ సింటాక్స్ చూపిస్తే సరిపోద్దాను. సింటాక్స్ ఆల్రెడీ తీసుకున్నాం. ఇది స్విచ్ కేస్ యొక్క సింటాక్స్ అనమాట. ఇక్కడ ఏంటి సేమ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాటర్ ఎలాగైతే పనిచేస్తుందో స్విచ్ కేస్ కూడా అలాగే పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ కేసెస్ అనేది వాడతాం. కేసులో ఒక కండిషన్ కానీ ఒక వాల్యూ కానీ ఉంటుంది అనమాట. ఆ వాల్యూకి మన ఎక్స్ప్రెషన్ కి మ్యాచ్ అయితే అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ పెట్టి చూసుకుంటే కేస్ 1 అనేది ఇక్కడ 1 అనేది ఏమంటారు వాల్యూ. మీకు కేస్ 1 కేస్ 2 అంటే ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ అనేది కాదు. కేస్ 1 అంటే వాల్యూ. 1 అనేది వాల్యూ అన్నమాట. ఇక్కడ ఏం ప్రింట్ చేయమన్నాం? ప్రింట్ and controls case 3 లాస్ట్లో ఎల్స్ బదులు డిఫాల్ట్ పెడతాం మనం. సింపుల్ కేస్ కాకుండా డిఫాల్ట్. ఇది ఆ కీవర్డే. మీకు ఈ కోర్స్లో మీరు ఎవరైనా నోటీస్ చేశారా? చాలా కీవర్డ్స్ మనం ఆల్రెడీ టచ్ చేస్తాం. 30 కీవర్డ్స్లో మ్యాక్సిమం ఒక 20 to 25 కీవర్డ్స్ వరకు మనం చూసేసాం అప్పటికే. ఏమేమి కవర్ చేశానో మీకు గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ కీవర్డ్స్ అన్ని. ఓకే కదా, కనపడదాం. మనం అక్కడ బ్రేక్ స్టేట్మెంట్స్ వాడాలి. అదన్నీ ప్రింట్ అయిపోతాయి. ఈ బ్రేక్ కూడా కీవర్డే. ఇక్కడ బ్రేక్ అనేది ఏమీ లేదు. ఇందాక చూసారు కదా, ఈ కండిషన్ ట్రూ అయింది. సారీ, ఈ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏం చేయాలి? ఆ కండిషన్ ప్రింట్ చేసి ఇంకా ఈ బ్లాక్ నుంచి కంపైలేషన్ ప్రాసెస్ అనేది బయటకు వచ్చేయాలి. లేకపోతే ఇంకా ఏ కండిషన్ నుంచి అయితే ట్రూ అయిందో ఆ కండిషన్ దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రింట్ అయిపోతాయి. స్విచ్ స్టేట్మెంట్ లో అదొకటి ఉంది. సో బ్రేక్ అనేది ఎప్పుడైనా మెన్షన్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, కేస్ రాసిన తర్వాత మనం అక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం కదా, ఆ ప్రింట్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు వేరే ఆపరేషన్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత అక్కడ లాస్ట్ లో మనం బ్రేక్ కొత్త కేస్ స్టార్ట్ చేసే ముందు బ్రేక్ స్టేట్మెంట్ అనేది రాయాలి. బ్రేక్ ఏం చేస్తుందంటే ఆ కండిషన్ ట్రూ అయిన కేసు ఉంటుంది కదా, ఆ కేసులో ఉన్న బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ స్విచ్ కేసు నుంచి బయటికి, ఆ స్విచ్ కేస్ కోడ్ ఆ బ్లాక్ దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది అన్నమాట కంపైలేషన్ ప్రాసెస్ ని. సో ఇంకా కింద ఉన్న స్టేట్మెంట్స్ ఏమి ప్రింట్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. సో అందుకే ఇందాక కేస్ 2 మనకు ట్రూ అయినప్పటి నుంచి కేస్ 3, కేస్ 4 డిఫాల్ట్ కేసు కూడా మనకు ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే అది ట్రూ అయినప్పుడు దాని కింద ఉన్న కేసెస్ అన్ని ప్రింట్ అయిపోతాయి. సో బ్రేక్ వాడాలి.
సో ఇక్కడ A=2 A=2 అవును కాబట్టి 2. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ 1 అనేది వాల్యూ, అది కేస్ నెంబర్ కాదు. 1 అనేది వాల్యూ, అక్కడ కేసు. ఇప్పుడు మనం ఇంట్లో వాడాం కాబట్టి ఇక్కడ 1 అని పెట్టాం. క్యారెక్టర్ వాడచ్చు. మీకు ఇలా చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. క్యార్ ఈక్వల్ టు అవి పెట్టుకోము. ఇప్పుడు కేస్ సింగిల్ కొటేషన్స్ కేస్ మొత్తం కరెక్ట్. ఇప్పుడు అర్థమైందా? అక్కడ కేస్ పక్కన ఉన్న వాల్యూ, కేస్ నెంబర్ కాదు. సో ఇంటి తీసుకున్నప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏం చేసాం, క్యారీ ఈక్వల్ టు విఏని ఇనిషియలైజ్ చేసాం. స్విచ్లో ఏ యొక్క వాల్యూ చూడమని. ఓకే, ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ ఇక్కడ పెట్టామంటే స్విచ్లో ఆల్రెడీ ఏ యొక్క వాల్యూ ఉంటుంది. ఆ వేరియబుల్ పెట్టిన తర్వాత ఏ వాల్యూ స్విచ్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఏం చూడమంటున్నాం, ఇక్కడ స్విచ్లో ఏ ఉంది కాబట్టి ఏ వాల్యూ వి కదా. సో మనం ఏంటి, కింద కొన్ని కండిషన్స్ ఇస్తాం అనమాట. ఏమని, ఏ వాల్యూ వీనా, ఏ వాల్యూలో వి స్టోర్ అయిందా, లేకపోతే ఏలో ఏ స్టోర్ అయిందా, క్యాపిటల్ ఏ స్టోర్ అయిందా, లేకపోతే ఏలో క్యాపిటల్ బి స్టోర్ అయిందా అని చెప్పి చెక్ చేస్తున్నాం. సో ఏ వాల్యూ అయితే స్టోర్ అవుతుందో ఆ కేసు ట్రూ అవుతుంది కదా. ఆ ట్రూలో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ప్రింట్ అయ్యి లేకపోతే ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడితో బ్రేక్ అయిపోతుంది. ఇది స్విచ్ కేస్. అండ్ కండిషనల్ ఆపరేటర్, మీకు లాస్ట్ వీడియో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కండిషనల్ ఆపరేటర్ అనేది సేమ్ సింటాక్స్. సో ఈ వాటికి మీకు అర్థమై ఉండొచ్చు అసలు కండిషనల్ ఆపరేటర్. ఆ లాస్ట్ వీడియో చెప్పేటప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో చాలా వరకు క్లారిటీ వస్తుంది అనమాట. సేమ్ కండిషనల్ ఆపరేటర్ కూడా మీకు లాస్ట్ వీడియోలో చూసారు. కాకపోతే మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దాం. ఓకే, ఈక్వల్ టు greater than 5. Better. అంతా ఓకే కదా. ప్రింట్ ఫేజ్ గ్రేటర్ ప్రింట్ ఫేజ్ స్మాల్. ఎస్, 10 గ్రేటర్ దాన్ 5 కాబట్టి ట్రూ. సో కండిషన్ ట్రూ అయింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. కండిషన్ ఫాల్ చేసి సెకండ్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. మీకు ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు, ఇది సేమ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగే. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో మనం పెద్ద కోడ్ రాస్తున్నారు పెద్దది. సో ఇక్కడ సేమ్ సింగిల్ లైన్ లో సింపుల్ గా చేయొచ్చు. కాకపోతే ఇవి పెద్దానికి యూజ్ అవ్వదు. ఇలాంటి చిన్న చిన్న స్టేట్మెంట్స్ కి రిలేషనల్ ఆపరేటర్స్ ఇలాంటి వాటికి చూడొచ్చు. కానీ డిఫరెంట్ ఇంకా పెద్ద ఆపరేషన్స్ వస్తాయి. ముందుకు వెళ్ళే కొద్ది మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది ఇంకా పెద్ద పెద్ద కండిషన్స్ తో చూస్తుంటారు. అక్కడ ఇది యూజ్ అవుతుంది. జంప్ స్టేట్మెంట్స్, ఇప్పుడే మీరు ఒక జంప్ స్టేట్మెంట్ కూడా చూస్తారు. బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్ స్టేట్మెంట్ ఏంటి, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ నుంచి ఎగ్జిక్యూట్ అక్కడతో ప్రాసెస్ బ్రేక్ చేసేసి నెక్స్ట్ ఆ బ్లాక్ దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చడానికి బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం. కంటిన్యూ అనేది ఇప్పుడు మీకు నెక్స్ట్ లూప్స్ దానిలో కంటిన్యూ అనేది అర్థమవుద్ది. ఈ జంప్ స్టేట్మెంట్స్ అనేది నెక్స్ట్ మనం లూప్స్ చెప్పుకునేటప్పుడు అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ప్రెసెంట్ మర్చిపోండి. ఇవి లూప్స్
లూప్స్ వాటిలో బాగా యూజ్ అవుద్ది. ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే ఫస్ట్ లూప్స్ గురించి చెప్పాలి కాబట్టి. సో, లూప్స్‌లో మాట్లాడుకుందాం. యాహ్! ఈ వీడియోకి ఇంతే. సో, యాహ్! కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ అనేది నచ్చి ఉంటే. అండ్ బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.